ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అయితే ఈ సందర్భంగా దారుణం చోటు చేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో పేరును ప్రచురించడంపై తీవ్రంగా ఆగ్రహించింది. అయితే ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేసిందని ధర్మాసనం తెలిపింది. అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరో కాలేజీకి అతన్ని ఎలా నియమించారు, ఇక ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11:45 ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఇక ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే, పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ రోజు చాలా మంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారని, వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ రూపొందించడం అత్యవసరమని ధర్మాసనం వెల్లడించింది. దీనికోసం ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. అయితే ఇందులో హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే సెరిన్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది.